వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాశి సురేష్. మేమైతే చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాం. ఇదైతే మా ఇంటి పెళ్లి గురించి అన్నమాట. మా ఇంటి పెళ్లి అంటే మా ఇంట్లో మా మేనమామ కూతురిది, అంటే నా కజిన్ పెళ్లి. నేను, నా చెల్లి, ఇంకా మా వారు, మా పిల్లలు అందరం కలిసి బయలుదేరాము అనమాట. మేమైతే గాగిలాపూర్ లో ఉండేది, చాలా దూరము సిటీకి కొంచెము. అక్కడ నుంచి ఎంజీబీఎస్ వెళ్ళేసరికి మాకు 1 అవర్ పట్టింది. అది కూడా మార్నింగ్ 4:30కి. ఆ టైంలో మాకు ర్యాపిడో బుక్ అయింది. గాడ్, అంటే మాకు ర్యాపిడో బుక్ అవడం కూడా చాలా అదృష్టము. ఎంజీబీఎస్ లో 1 అవర్ పట్టింది అనమాట బస్ రావడానికి. ఎక్స్ప్రెస్ వస్తే తొందరగా వెళ్తుంది అని చెప్పేసి ఎక్స్ప్రెస్ ప్రిఫర్ చేసినాము, కానీ లేట్ అయిపోయింది. అక్కడ ఎంజీబీఎస్ లో బస్సెస్ రావడం చాలా తక్కువ అయిపోయినాయి. మనకి అన్ని డీలక్స్లు అన్ని ఇలాగే ఉన్నాయి, స్లోగా వెళ్తుంది అని చెప్పి పిల్లలతో కష్టం వద్దని మేము ఎక్స్ప్రెస్ ప్రిఫర్ చేస్తాం, కానీ ఎక్స్ప్రెస్ చాలా లేట్ అయింది. ఇంకా బస్ లో కొన్ని క్లిప్స్ తీసుకున్నాను అనమాట. మా ఆయన సరదాగా నన్ను ఆట పట్టిస్తున్నాడు. మేమైతే మార్నింగ్ 4:30కి అట్లా బయలుదేరితే మేము వెళ్ళేసరికి 10 అయిపోయింది. ఇంకా మేము వెళ్ళేసరికి మా ఊళ్ళో ప్రిపరేషన్ వంటలు చేసేస్తున్నారు. మేమే వంటలు చేసుకుంటాం అనమాట. మాకు వంట మనుషులు అక్కర్లేదు, ఎందుకంటే మా మామయ్యలు ఇద్దరు, నా మేనమామలు ఇద్దరు అంటే వంట మాస్టర్లు. మా పెద్ద మామయ్య ఇంకా కుకింగ్ మాస్టర్ అనమాట. ఇంకా మా ఊళ్ళో అయితే దోసకాయ పచ్చడి కోసం కూరగాయలు కట్ చేస్తున్నారు. మా అన్నలు కానీ మా హస్బెండ్ కూడా ఫస్ట్ టైం పని చేస్తున్నాడు. చూసేయండి ఎంత బాగా పని చేస్తున్నారో. మా వాళ్ళు ఏమో వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు. అన్ని ఇంకా మేమే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. మాకు ఏ ఫంక్షన్ అయినా ఏదైనా మేమే చేసుకుంటాము. మాకు బయట వాళ్ళు ఏం అవసరం లేదు కుకింగ్ చేయడానికి. అయితే మా వాళ్ళు అయితే మస్తు పని చేస్తున్నారు. ఈయనైతే నాకు అన్నయ్య అవుతారు అనమాట, మా పెద్ద మామయ్య కూతురి హస్బెండ్. ఇంకా మా సైడ్ పెళ్లిలో అయితే ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు, పెళ్లి కూతురిని స్టార్ట్ చేసే ముందు దూర్నపాకు కడతాము. అంటే ఇంటికి మొత్తం మామిడాకులు కట్టేసి, అట్లాగే పాలోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా కట్టేసి రెడీ చేస్తారు అనమాట. తర్వాత పెళ్లి కూతుర్ని రెడీ చేస్తారు. పసుపు అయితే పెడుతున్నారు ఇక్కడ అందరికి. ఫస్ట్ ఆడవాళ్ళకి అందరికి పసుపు బొట్టు పెట్టిన తర్వాతనే ఏదైనా కార్యక్రమం స్టార్ట్ చేస్తారు కదా. ఇక్కడైతే పాలోళ్ళు అంటారు కదా, వాళ్ళు ఊర్లో ఉండేటోళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి మొత్తం కట్టేస్తారు అనమాట. మా మామయ్య వంట మాస్టర్ అని చెప్పాను కదా, ఈయననే మా మామయ్య, మా పెద్ద మామయ్య శ్రీనివాస్, పెద్ద కుకింగ్ మాస్టర్. చాలా దూరం వెళ్తారనమాట కుకింగ్ చేయడానికి, చాలా బాగా చేస్తారు. మా ఇంట్లో ఏదైనా సరే మా మామయ్యనే చేస్తాడు ఎక్కువ. మా మామయ్య, మా డాడీ కానీ ఇంకో మామయ్య కానీ మేమే చేసేస్తాం వంటలు ఏదైనా సరే. ఇక్కడైతే వంకాయ మసాలా, ఇంకా సాంబార్, ఇది వంకాయ మసాలా, అదేమో దోసకాయ పచ్చడి, ఇంకా ఇంకా ఏం ప్రిపేర్ చేశారంటే పచ్చి దోసకాయ పచ్చడి అండ్ వేరే దోసకాయ పచ్చడి కూడా ప్రిపేర్ చేసిండ్రు. పప్పు, సాంబార్, ఇంకా రైస్, బగారా అన్నం చేసిండ్రు. ఎందుకంటే హల్దీ కదా, వెజిటేబుల్సే ప్రిఫర్ చేసినాం మేము. నేను ఫస్ట్ టైం అనమాట ఇట్లా వీడియో తీయడం కూడా. మా మామయ్యలు ఎప్పుడు వీడియో అంటే వాళ్ళకి ఎవరికి ఇష్టం ఉండదు, కానీ ఈ పెళ్ళిలో అందరం సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ అన్ని వీడియోస్ తీసిన. నేను మా మామయ్య చెప్పిన వీడియో తీస్తా అంటే భలే చూపిస్తున్నాను అనమాట, ఒక్కొక్కటి ఓపెన్ చేసి. ఇక్కడ వచ్చేసి అండ్ ఇక్కడైతే వంటలు చేస్తాను అనమాట. వెనకాల పొగ వస్తుంది కదా ముందర. ఈయనైతే మా నాన్న కూడా చేస్తాడని చెప్పాడు. మా నాన్న కూడా చేస్తున్నాడు ఇక్కడ వంటలు. అదే ఏంటంటే రైస్ వండుతున్నాడు, బగారా అన్నం కూడా వండినారు, అండ్ రైస్ కూడా, నార్మల్ రైస్ కూడా చేసినారు. ఎందుకంటే అవి ఇవి తినకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి రెండు చేసినారు. మా వాళ్ళు వచ్చేసి బాగా వంటలు చేస్తారు. నాకు ఇక్కడ కాలు కాలేదు, బొగ్గు మీద కాలు పెట్టినా కాల్చుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళిపోయినా అనమాట. ఇంకా ఏమైనా శుభకార్యాలైనా ఏదైనా సరే మా ఊళ్ళో చేస్తారు. వంటలు అయితే వేరే వాళ్ళకి ఇవ్వము. ఇంకా తర్వాత వచ్చేసి అయితే అమ్మాయికి గాజులు పెడుతున్నాం. దూర్నపాకు కట్టిన తర్వాత అమ్మాయికి గాజులు పెడతాము. అంటే ఫస్ట్ ఇంకా బ్యాంగిల్స్ వేసేస్తారు కదా, అమ్మాయికి కాకుండా చుట్టాలకి, పాలోళ్ళకి బ్యాంగిల్స్ ఇస్తారన్నమాట. ఫస్ట్ అమ్మాయికి ఒక 5 మెంబర్స్ వేసిన తర్వాత ఇంకా చుట్టాలకు కానీ వేరే వాళ్ళకి కానీ బ్యాంగిల్స్ పెట్టుకుంటారు, పెట్టిస్తారు అట్లా అందరికి. మేమైతే బ్యాంగిల్స్ వేస్తున్నాము అమ్మాయికి. ఫస్ట్ అమ్మాయి వేసుకున్న తర్వాత మేము వేసుకోవాలి కాబట్టి
వేసుకుంటున్నాం. తనే పెళ్లి కూతురు, తను నాకు మర్దలు అవుతుంది, మా మామయ్య కూతురు. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా మా ఊళ్ళే అనమాట. ఇంకేంటంటే పెళ్లి కొడుకు కూడా మా చుట్టాలు, అంటే మా అమ్మమ్మ వాళ్ళ తమ్ముడు కొడుకు, మామయ్య వరుస పెళ్లి చేసుకుంటుంది. మేము ఇంకా అంతా ఒకటే, రెండు ఫ్యామిలీలు ఒకటే కాబట్టి మాకు మొత్తం కలిసిపోయినట్టు అయిపోయింది. సో పెళ్లిలో కొంచెం ఎంజాయ్ చేయడానికి కానీ, ఎందుకంటే కొత్త వాళ్ళు అయితే కొంచెం కొత్తగా ఉంటది, అంత ఇబ్బందిగా ఉంటది. కానీ మేము మాత్రం ఇట్లా అందరం కలిసి చేసుకున్నాం. తను వచ్చేసి మా పిన్ని, ఇక్కడ బ్లూ కలర్ సారీ అయితే మా అమ్మ, నేనైతే అక్కడ కనిపిస్తున్నా కదా, ఈవిడైతే మా అమ్మమ్మనే అనమాట, పెళ్లి పెద్ద. అండ్ అబ్బాయి వాళ్ళకు కూడా అటు సైడ్ అమ్మ నాన్న లేరు, అమ్మమ్మనే ఉండి అబ్బాయి వాళ్ళ తరఫున కూడా చేసింది అనమాట. మీ సైడ్ కూడా ఇట్లా చేస్తారో లేదో కామెంట్ చేసి అయితే చెప్పేసేయండి. బ్యాంగిల్స్ ఎందుకు ఫస్ట్ పెడతారో నాకు అడిగితే కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే కొంతమంది అంటే కొన్ని ఆచారాలు కొన్ని లా ఉంటాయి. అంటే పెళ్లికి ముందు మేము 2-3 days ముందు పసుపు దంచడం అట్లాంటివి కూడా చేస్తారు. కానీ నేను అప్పుడు లేను, నేను ఉన్నంత వరకు ఇది. కానీ చాలా మంది ఇదైతే తెలంగాణ ట్రెడిషన్, నల్గొండ జిల్లా మాది, ఇట్లా ఉంటది మా ట్రెడిషన్. మీ ట్రెడిషన్ ఎట్లా ఉంటుందో నాకు కొంచెం కామెంట్ చేసి చెప్పండి. ఇంకా అమ్మాయికి పెట్టిన తర్వాత ఇంకా అందరం సెట్ చేసేసుకొని పెట్టేసుకోవడమే. నేను కూడా పెట్టేసుకోవడం, అందరము 3 డజన్స్ ఇచ్చిరనమాట. అమ్మాయికి ఏమో 5 డజన్స్, మాకేమో 3 డజన్స్. ఇంకా వచ్చిన వాళ్ళకి పసుపు పెట్టడం, బొట్టు పెట్టడం అయితే అవుతుంది. ఇప్పుడు మా పెద్దత్తమ్మ బ్లాక్ శారీ, పెద్ద మమ్మీ వాళ్ళ వైఫ్, ఈమె అమ్మమ్మ. అండ్ మేమందరం ఇంకా బ్యాంగిల్స్ సెట్ చేసేసుకుంటున్నాం. అక్కడ సైడ్ ఏమో ఇంకా వస్తారు కదా పాలోళ్ళు, ఊర్లు వాళ్ళకేమో బొట్టు పెట్టడం, పసుపు పెట్టడం అయితే అవుతుంది. ఇంకా మేము ఉండి ఇక్కడ మొత్తం గాజులు సెట్ చేసుకోవడము, వచ్చిన వాళ్ళకి ఇవ్వడము, మేమైతే సెట్ చేస్తున్నాం, మాకు మేము వేసుకుంటున్నాము. కార్యక్రమాలు అయితే అవుతున్నాయి. అయ్యేటప్పుడు బ్యాండ్ సౌండ్, పెళ్లి అనగానే బ్యాండ్ డప్పులు ఇదే సౌండ్. ఇంకా బయట పాపం పెళ్లి కూతురు అయితేనే హడావిడి అవుతుంది అనమాట, ఏం చేయాలని. మా చిన్న మామయ్యకు వైఫ్ అండ్ చిన్నత్తమ్మ ఇక్కడ పిల్లకి బట్టలు పెట్టే ఉంటాయి కదా, అవి దేవుడి దగ్గర పెట్టినాము. ఎందుకంటే దేవుడి దగ్గరనే పెట్టుకుంటారు, పెట్టుకున్న తర్వాతనే అమ్మాయి కట్టుకోవాలి. అమ్మాయి ఇంకా కష్టపడుతుంది అనమాట మేకప్ సామాన్ కోసం. మేమైతే నెక్స్ట్ హల్దీ కోసం రెడీ అయిపోయినాం అనమాట. అందరం గెటప్ చేంజ్ చేసుకొని ఎల్లో అందరం ఎల్లో డర్టీ ఫెల్లోస్ అయిపోయినాము. హల్దీకి ముందు అమ్మాయిని ఇట్లా పసుపు పెట్టి పెళ్లి కూతురు లాగా శారీ కట్టినారు. తర్వాత హల్దీ డ్రెస్ వేసి హల్దీకి రెడీ చేసినాము. ఈ అమ్మాయి అయితే ఫస్ట్ టైం అనమాట, అంటే ఇట్లా నవ్వడం కానీ ఇట్లా చేయడం కానీ, విలేజ్ లో ఉంటారన్నమాట. కానీ మేము ఫస్ట్ టైం ఇట్లా ఎంజాయ్ చేయడం, మా ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి. ఎప్పుడైనా సరే నార్మల్గా ఉండేటోళ్ళం, అందరం పెద్దగా అయిపోయినాం, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అందరికి హస్బెండ్స్ వచ్చేసినారు. ఇంక ఇదే ఫస్ట్ టైం ఇట్లా ఎంజాయ్ చేయడము. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాము, మా ఫ్యామిలీ వాళ్ళు కానీ, మా హస్బెండ్స్ తో కానీ, పెళ్ళైన వాళ్ళందరం కలిసి, కజిన్స్ అందరము. ఇంకా నేను కొన్ని మా మరదలతో కొన్ని క్లిప్స్ తీసుకున్న, వీడియో తీద్దామని చెప్పి. అండ్ నేను మా ఆయన కూడా బాగానే ఎంజాయ్ చేసినాము, వీడియోస్ దిగినాం ఫుల్ గా. మా హస్బెండ్ కూడా ఏ పెళ్లికి రాడు, ఫస్ట్ టైం ఒక పెళ్లికి వచ్చినాడు, ఇద్దరం కలిసి వచ్చిన 5 years తర్వాత ఇదే పెళ్లి. అండ్ హల్దీ అయిపోయిన తర్వాత పెళ్లి కూతుర్ని చేస్తారు. పెళ్లి కూతురు మొత్తం ఇప్పుడు పెళ్లి కూతురు చేసి ప్రదానం చేస్తారనమాట. ప్రదానం చేసిన తర్వాత అమ్మాయి అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఎందుకంటే మా సైడ్ అబ్బాయి దగ్గర పెళ్లి, అమ్మాయి వాళ్ళ ఇంట్లో కాదు పెళ్లి, అబ్బాయి దగ్గరే పెళ్లి అవుతుంది కాబట్టి అబ్బాయి దగ్గరికి వెళ్తుంది. ప్రదానం చేసి అమ్మాయి వాళ్ళు ప్రదానం చేసి పంపించేస్తారు. అక్కడ నుంచి ఒక 5 members వచ్చారనమాట. ఇంకా ఈవిడ వచ్చేసి అబ్బాయికి ఆడపడుచు లాగా, అంటే దగ్గర ఉంటారు కదా ఆడపడుచు, తను వచ్చి బట్టలు పెడుతుంది అనమాట. బట్టలు పెట్టి ఏమంటారు పసుపు తాడు కడుతుంది. ఎందుకంటే అర్ధమొగుడు అంటారు కాబట్టి మాకు పసుపు తాడు కట్టిస్తారు, ఆడపడుచుతో పసుపు తాడు కట్టిస్తారు అనమాట. మీ ఆచారం కూడా ఇట్లానే ఉంటుందా? ప్రదానం చేసినప్పుడు ఎక్కువ వేరే సైడ్స్ అయితే అమ్మాయి ఇంట్లోనే పెళ్లి అవుతుంది, మాకు అట్లా కాదు, అబ్బాయి ఇంట్లోనే పెళ్లి అవుతుంది. కానీ అమ్మాయి దగ్గర అమ్మాయి వాళ్ళ ఇంట్లో అమ్మాయి వాళ్ళ ఇంట్లో ప్రధానం అయితే అవుతుంది, మాకు పెళ్లి అయితే అవ్వదు. నెక్స్ట్ భోజనాలు పెట్టడం నెక్స్ట్ డే అవుతుంది అనమాట. ఇంకా అమ్మాయిని అయితే పంపించేస్తున్నాము, మొత్తం చేసేసి పంపించేసామంటే అవి వీడియోస్ తీయలేదు, ఏడుస్తాం కదా వీడియోలు తీయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము పెళ్లికి లేట్ గానే వెళ్ళాము, ఎందుకంటే పెళ్లి కూతురు తరపు కదా, కొంచెం మంచిగా రెడీ అవ్వాలి, అందరం రెడీ అవ్వాలని చెప్పి పిల్లలు రెడీ చేసరికి లేట్ అయిపోయింది. మేము వెళ్ళేసరికి పెళ్లి సగం అయిపోయింది కూడా. అసలు యాక్చువల్ అయితే తాళి కూడా కట్టేసిండు. పెళ్లి కొడుకు ఏంటంటే నాకు బాబాయ్ అవుతాడు. ఇంకా అందరం ఒకటేసారి బయలుదేరినాం. ఇంకేంటంటే ట్విస్ట్, మేమందరం సేమ్ శారీ కట్టుకున్నాము.
మా కజిన్స్ మొత్తం సేమ్ శారీస్ తీసుకున్నాం, సేమ్ శారీ. అందరం వీడియో దిగలేకపోయినాం, ఎందుకంటే ఎవరి హడావిడి వాళ్ళదే ఉంది, దిగలేకపోయినాం. కొన్ని కొన్ని క్లిప్స్ దిగినాము, నేను మా హస్బెండ్ కానీ కొన్ని. ఇంక నేను పెళ్లిలో కొంచెం సోది పెడుతుంటే మా ఆయన అది కూడా వీడియో తీసేట్టు నన్ను ఎక్కిరియడానికి. ఇంక పెళ్లిలో తెలిసేది అన్ని వీడియోలు దిగలేకపోయినాం, ఎందుకంటే అందరు తెలిసిన వాళ్ళు వచ్చినారు. వీడియోస్ ఎట్లా దిగుతాం చెప్పండి, అంటే తెలిసిన వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉండాలి కదా. చాలా మంది అటు సైడ్ వాళ్ళు కానీ ఇటు సైడ్ వాళ్ళు కానీ ఇంకా మా అత్తగారి సైడ్ వాళ్ళు కానీ వచ్చిండే, వాళ్ళని చూసుకోవడానికి కొంచెం అయిపోయింది. ఇంకా వీడియోస్ అవన్నీ దిగలేకపోయినాం. అందరం కలిసి శారీ కట్టుకున్నాం కానీ అందరం కలిసి వీడియోస్ ఫొటోస్ దిగలేకపోయినాం, మాకు వీలు అవ్వలేదు అనమాట. పెళ్లి కూతురు పెళ్లి కొడుకేమో ఫుల్ బిజీగా ఉన్నారు ఫొటోస్ లో, ఎందుకంటే వచ్చిన చుట్టాలకి ఫొటోస్ అవన్నీ ఇవ్వాలి కాబట్టి మాతో ఏం దిగలేకపోయినారు. ఇంకా నేనైతే మా పిల్లలతో కానీ మా హస్బెండ్ తో కానీ నేను చాలా వీడియోస్ దిగిన. నా కూతుర్లకైతే అవుట్ఫిట్స్ ఇట్లా చేసిన, అంటే మా అమ్మాయికి అయితే లంగా ఓని చేసినాము. ఇంకా అంత అయిపోయిన తర్వాత ఓని అవన్నీ తీసేసిన, ఎందుకంటే హెవీగా ఉన్నాయి కాబట్టి. నా ఇద్దరు క్యూటీస్ కి అట్లా తీసిన. ఇంకా మా ఆయన కూడా నన్ను పెళ్లి మండపంలో ఎత్తుకున్నాడు. అసలు ఆ ఫీలింగ్ వేరు, అందరు చూస్తున్నారు కానీ ఎత్తుకోవాలంటే ఎత్తుకున్నాడు అనమాట. నేను చాలా ఎంజాయ్ చేసిన, చాలా ఫొటోస్ దిగిన. ఫస్ట్ టైం ఇన్ని ఫొటోస్ వీడియోస్ దిగడం ఒక పెళ్లికి వెళ్ళి. సో మేము ఎక్కడికి వెళ్ళాము యాక్చువల్ గా అయితే ఇక్కడ, అంటే మా మరదల పెళ్లి కాబట్టి ఎంత ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చేసినాము. ఇంకా మా సైడ్ అయితే పెళ్లిళ్ళు అయిపోగానే డీజే స్టార్ట్ చేస్తారు. డీజే స్టార్ట్ చేస్తే డాన్సులు ఊపులు ఫుల్, అంటే ఫుల్ డాన్సులు వేసినాము. మామూలు డాన్సులు కావు మావైతే, ఎన్ని డాన్సులు వేసినాము. కొన్ని క్లిప్స్ పెడతాను చూసేయండి. ఇక్కడ ఏంటంటే డాన్స్ తో పాటు మేము పెళ్లి కూడా చేసుకున్నాం. మళ్ళీ మా పెళ్లి చేసి కామెడీగా చందమామ మురారి సాంగ్ వస్తుంటే ఇంకా మా మరదల్లో ఆట పట్టించుకుని తాళి కట్టన్నాయి అది కట్టన్నాయి అని మా హస్బెండ్ తో అట్లా చేంజ్ అనమాట. మళ్ళీ కూడా మేము కూడా పెళ్లి చేసుకున్నాము మండపంలో, అంటే మా పెళ్లి ఉన్నోళ్ళు కూడా చూసినట్టున్నారు. అందుకే అంటే మాది అరేంజ్ మ్యారేజ్, మేము చేసుకున్నాము కానీ అక్కడ సరదాగా అట్లా చేయించారనమాట. మేము ఫుల్ అంటే ఫుల్ ఆన్ ఎంజాయ్. ఒక కంటిన్యూస్ ఒక 3 hours డాన్స్ వేసినాము. అసలు కాళ్ళన్ని పీకుడే, వామ్మో ఎట్లా వేసినా తెలుసా. ఇంకా సరదాగా ఇట్లా ఆట పట్టేస్తున్నారు అనమాట. మరదలంటే తెలుసు కదా, సరదాగా ఆట పట్టేయడము. ఇంకా మేము ఇక్కడ కనిపిస్తున్నాను కూడా శారీస్ మావి సేమ్ శారీస్. ఒక 2-3 members కనిపిస్తున్నాయి. మేము కట్టుకున్న అయితే బాగానే కట్టుకున్నాం. మేము అందరం కజిన్స్ ఎక్కువ మంది ఉన్నాము, ఒక 9 members ఉంటాము మొత్తం కజిన్స్. అందరం సేమ్ కట్టుకున్నాం అనమాట. అక్కడక్కడ కనిపిస్తున్నారు అంతే, ఎక్కువ కనిపించట్లేదు. మా అక్క గాని నేను గాని మా అందరు చూసాగా సేమ్ శారీలు అన్ని కానీ వీడియోస్ దిగలేకపోయినాము. ఇక్కడ మా ఆయన నాకు తాళి కట్టినట్టు నటిస్తున్నాడు, గమనించండి గాయ్స్. ఇక్కడ ఈ సెటప్ అయిపోగానే మేము బయలుదేరే టైంలో మా ఆయన అయితే నాకు ట్విస్ట్ ఇచ్చింది అనమాట. ఏంటి ట్విస్ట్ అనుకుంటున్నారా, ఏం లేదు. నాకు అప్పుడే ఇన్స్టాగ్రామ్ లో 10K followers అయ్యిండు. 10K సెలబ్రేషన్స్ అనమాట ఇవి. నాకు ఇంకా యూట్యూబ్ లో ఎప్పుడైతే 10K సెలబ్రేషన్స్, నేనైతే ఫుల్, అంటే నా దగ్గర అంటే అందరు పెళ్ళి ఉన్న వాళ్ళందరూ రాలేకపోయింది కానీ బైక్ మీద వెళ్ళిన వాళ్ళందరం కలిసి ఇట్లా చిన్న పార్టీ అయితే మా హస్బెండ్ ఇట్లా ప్లాన్ చేసినాడు నా కోసము. 10K వచ్చినందుకు చాలా చాలా హ్యాపీ, ఎందుకంటే అంత ఈజీ కాదు 10K రావడము. ఎంత కష్టపడ్డానో ఏం చేసినానో నాకే తెలుసు. ఇంకా యూట్యూబ్ లో ట్రైయింగ్ అనమాట. ఇంకా ఆ సెలబ్రేషన్స్ అయిపోయినా నెక్స్ట్ డే మార్నింగ్ అబ్బాయి వాళ్ళు నైటే వచ్చేస్తారు. పెళ్ళి అయిపోయిన తర్వాత అక్కడ భరత్ గిరత్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే నలుగు పెడతాం మార్నింగ్. అండ్ నలుగు పెట్టిన తర్వాత మా మమ్మీ ఏం చేసినాడంటే రత్నం కూడా చేయించినాడు పెళ్లి కూతురు వాళ్ళతోటి, పెళ్లి కొడుకు తోటి. ఇంకా మేము నలుగు పెట్టేటప్పుడు అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం. కానీ నేను ఎంజాయ్ చేయలేకపోయినా, ఎందుకంటే రథం పీటకి ముగ్గు అవి పసుపు కుంకుమ తయారు చేయాలని చెప్పి స్నానం చేపించేసారు ఫస్ట్ నాకు. నేను మా అమ్మ స్నానం చేసి చూస్తున్నాం, అందుకే ఎంజాయ్ చేయలేకపోయినా. అందరు పసుపు అవన్నీ పూసుకున్నారు, నేనే ఏం పూసుకోలేకపోయినా, నేనే ఎంజాయ్ చేయలేకపోయినా. అసలు మా ఊళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం. మా హస్బెండ్ అయితే అసలు ఆగని కూడా ఆగుతలేడు.
అమ్మో బాబాయ్ ఫస్ట్ టైం కదా ఈయన ఎంత మొత్తానికి అయ్యో అయ్యో కాళ్ళకు రుద్దు కాళ్ళు ప్యాంట్ పైకి అనుకో నాకైతే లేదు నా పెళ్ళికి నలుగురు లేదు నాకు జ్వరం వచ్చిందని గిత్తలు ఊసేయడం అది నువ్వు తెచ్చుకున్న ప్రాబ్లం జ్వరం ఏం తెచ్చుకున్నావు ఇప్పుడు కర్ణ అన్ని నీళ్ళు పోసుకుంది కర్ణకి జ్వరం వచ్చిందా నాకు అందుకు జ్వరం రాలే దేవుడు వచ్చింది జ్వరం వచ్చింది పెళ్ళిలో దేవుడు రాలే దేవుడు వచ్చి స్నానం చేసి వచ్చి మళ్ళీ ఊసిండు నాకు కూడా స్నానం చేసి ఇంకా సత్యనారాయణ వ్రతానికి అందరం రెడీ అయిపోయినాం 7 జంటలు మేమందరం ఇంకా కొంతమంది వీలు కాలేదు చేసుకోలేకపోయినాం మేమైతే అందరం అందులో తిరిగి కూర్చోవాల్సి వచ్చింది కానీ కూర్చుంటే మంచిది చాలా మంచిది అని చెప్తే నేను ఎప్పుడో మా పెళ్ళప్పుడు చేయించినారు మాకు వ్రతం మేము చేయలే అప్పుడే చేసినాం ఇంకా చేయలేదు నేను మా హస్బెండ్ వచ్చి ఇంకా మాకు ఏం చేయాలో తెలియక అప్పుడు పెళ్ళప్పుడు చేసినాం కదా అంత కొత్తగా అనిపిస్తుంది ఇప్పుడు మాకు కూడా ఇంకా పెళ్లి కూతురు కొత్తగానతో ఇంకా మిగతా జంటలందరితోటి అయితే చేయించినారు వ్రతం రోజు ఇది అయితే వ్రతం అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే అబ్బాయి వాళ్ళు వచ్చేసి అమ్మాయి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతారు అమ్మాయిని అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో నెక్స్ట్ ఫంక్షన్ ఉంటుంది వ్రతంలో అయితే చాలా అంటే చాలా ఆటంకాలు అసలు నాకు తీవ్రమైన ఎంత స్టమక్ పెయిన్ అంటే అంత స్టమక్ పెయిన్ వచ్చింది గాడ్ టెస్ట్ అనమాట ఇంకా అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కాబట్టి మేము అందరం వెహికల్ ఎక్కినాం అందరం బైక్ లో వెళ్దాం అనుకున్నాం కానీ ఇట్లా వెహికల్ లో పోతే బాగుంటుందని గర్ల్స్ అందరం ఇట్లా ప్లాన్ చేసినాము అసలు మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసుకుంటూ పాటలు పాడుకుంటూ పోయినాము అసలు చిన్నప్పుడు ఎప్పుడో పోయినట్టు గుర్తు ఇట్లా ఇప్పుడు వెళ్తున్నాము ఇంకా మా పిల్లలు గ్యాంగ్ మేమే పెద్ద గ్యాంగ్ అంటే మా పిల్లలు ఇంకా పెద్ద గ్యాంగ్ ఇంకా వీళ్ళు వీడియో తీయాలంటే వీళ్ళకి చాలా ఇష్టము యూట్యూబ్ లలో అంటే మా వాళ్ళంతా సపోర్టింగ్ ఎవరు ఇట్లా ఇన్స్టాల్ చేసినట్టుండరు అందరూ సపోర్టింగ్ చేస్తారు ఇంకా మా వాళ్ళకి కూడా ఇష్టం ఇట్లా చేయడము మేము ఇంకా ఆడుతూ పాడుతూ పెళ్ళిని అట్లా ఎంజాయ్ చేసినాము ఇట్లా గడిచిపోయినా తెలీదు మేమైతే 5 days అట్లా ఉన్నాము అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు చాలా ఎంజాయ్ చేసినాము ఎవరి పెళ్లి చేసుకోవడం లేదు కొన్ని ఫొటోస్ అంటే లాస్ట్ లో యాడ్ చేస్తున్నా అక్కడ దిగిన ఫొటోస్ కానీ తను వచ్చేసి మా చెల్లి ఇందాక ఉన్నామైతే నా చెల్లి వాళ్ళ బావతో దిగింది చూసినారా మా చెల్లికి ఎంత షీజ్ అవర్ చైల్డ్ అనమాట ఇంకా పెళ్లి కూతురుతో దిగిన మేము మా ఫ్యామిలీ వాళ్ళంతా మా బావ గాని మా అక్క గాని ఇంకా నేను వేసుకున్న అవుట్ఫిట్స్ చూసేయండి పెళ్లిలో అండ్ వ్రతం రోజు అట్లా ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్క డాన్స్ పెళ్ళైన నైట్ అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా ఊళ్ళో వేసిన డాన్స్ మామూలుగా లేదు ఇదైతే వినేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అస్ ఇట్లాంటి వీడియోస్ చాలా వస్తాయి ప్లీజ్ సపోర్ట్ అస్ థ్యాంక్ యూ సో మచ్